నా కూతురు వైపు ఏదైనా తప్పుందా? నేనేదైనా అత్యాసపడుతున్నానా? అమ్మా తల్లి, నా కూతురు పరిస్థితి ఇది అనే కదా ఆవిడతో చెప్పమన్నాను. అదే కుదరలేదు అంటే వాళ్లే కరెక్టేమో. నేనే నోరు మూసుకొని ఉండాల్సింది. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను మన్నించండి. వదినా, వెళ్దాం పదండి. అమ్మా ఆగండి, మీరు బాధపడకండి. ఇవాళ కాకపోతే సిరికి రేపైనా చెప్పొచ్చు. రేపా? అసలు రేపు అనేది నా జీవితంలో ఉందా? కూతురికి పెళ్ళయింది. ఇవాళ కాకపోతే రేపైనా దాని కాపురం బాగుపడుతుందని ఎంతో ఎదురుచూశాను. ఆ రేపు రాలేదు. విడాకుల దాకా వెళ్లారు. మళ్ళీ కలుసుంటామన్నారు. కోర్టులో ఇంకా విడాకులు రాలేదు. రేపో మాపో కలిసి ఉండాలని, కలిసి ఉంటామని తీర్పు వస్తుంది అన్నారు. ఆ రేపు రాలేదు. ఇప్పుడు ఈ విషయం రేపు చెబుతామంటున్నారు. అది జరగదని నాకర్థమైపోయింది. ఇక చాలమ్మా. పోనీ బాగా లేట్ అయింది, పొద్దున్నే వెళ్ళొచ్చు. ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకోండి. ఇంకేం విశ్రాంతిలేమ్మా. అయినా చీకటి నాకేం కొత్త కాదు. నా మెడలో తాలి పడినప్పుడే నా బ్రతుకులోకి చీకటొచ్చింది. మంజు బ్రతుకు అలా అయినప్పుడే అదే చీకటి. ఈ బ్రతుక్కి ఇక వెలుతురు రాదమ్మా. అది కాదు ఏమండి, ఆవిడ బాగా స్ట్రెస్లో ఉన్నట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ దెబ్బతో అన్నపూర్ణ పోతుంది. అప్పుడైనా మంజుని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆ భరణం నొక్కేయాలి. కోర్టులోనూ కోర్టు బయట నేనేం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మా సిరి, ఏంటమ్మా అదోలా ఉన్నావు? అత్తయ్య గారు, ఇవాళ నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ తీరుండేవి. కానీ నేను టైంకి వెళ్ళలేకపోయాను. బాధపడకమ్మా, ఇవాళ కాకపోతే రేపు. అత్తయ్య, నేను కోర్టుకెళ్ళి నేనే శ్రీవల్లినని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. తనలా ప్రూవ్ చేసుకుంటే తన ఆస్తి మొత్తం ఇక నా చేతికి చిక్కినట్టే. ఎందుకమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ? ఏం లేదు అత్తయ్య గారు, నాకు ఆయనకి పెళ్ళయింది. రేపు పిల్లలు పుడతారు కదా. నన్ను సత్య భార్య సిరి అంటారు తప్ప శ్రీవల్లి అన్నారు కదా. అప్పుడు నాకున్న శ్రీవల్లి అనే ఐడెంటిటీ పోయి సిరి అనే ఐడెంటిటీ వస్తుంది. అప్పుడు నేనే శ్రీవల్లినని ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. నేనే శ్రీవల్లి అనే నా ఐడెంటిటీని కాపాడుకోవాలంటే నేనే ఖచ్చితంగా కోర్టులో ప్రెజెంట్ అవ్వాలి. నా దగ్గరున్న ఒకే ఒక్క ఆధారమైన ఆధార్ కార్డునిచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నా వాళ్ళు ఎక్కడున్నారో నాకిప్పటికీ తెలీదు. వాళ్ళు నన్ను చేరుకోవాలంటే నేను బ్రతికే ఉన్నానని ఈ లోకానికి చాటి చెప్పాలి. అలాగే శ్రీవల్లిగా, ఈ ఇంటి కోడలిగా మా ఆయనతో మీతో
హ్యాపీగా బతకాలని అనుకుంటున్నాను అత్తయ్య. అది తప్ప తప్పేం లేదమ్మా. దీనంతటికీ కారణం ఆ దాక్షాయిని జాల్రెడ్డి. వాళ్ళిలా చేయబట్టే మనకి పరిస్థితి వచ్చింది. అయినా మీరు వాళ్ళని ఎలా నమ్మారు అత్తయ్య? ఏదో స్నేహితురాలని నా బాధని వాళ్ళతో చెప్పుకుంటే ఇంత దారుణానికి ఒడిగడతారని నాకు తెలీదమ్మా. సరేలే, వదిలేసే. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా లేదు కదమ్మా. పోనీలేమ్మా, మంజు సమయానికొచ్చి అందరినీ సేవ్ చేసింది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకునే పరిస్థితులు నాకు తెలియకుండా పోయాయి. నిజంగానే అలా తెలుసుకుని ఉండుంటే దొంగ చేతికి తాళం అప్పగించినట్టు తనని ఈ ఇంట్లోనే ఉంచుకుని ఎందుకు తనకు అన్ని విషయాలు చెప్తారమ్మా? అమ్మా, నేను కూడా నీ పట్ల తెలియకుండా తప్పు చేశానమ్మా. అయ్యో అత్తయ్య, మీరలా అంటారేంటి? నా కోసం ఇన్ని చేశారు. సత్యగారితో నేను కలిసి ఉండాలని మీరెంత కోరుకున్నారో నాకు తెలుసు అత్తయ్య. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావమ్మా. ఇక నాకేం కావాలి? ఇక నుంచి మనకెలాంటి ఇష్యూస్ ఉండవు. ఎలాగూ దాక్షాయిని జాల్రెడ్డి లేరు కాబట్టి ఇక మీకు కష్టాలేవీ ఉండవని అనుకుంటున్నాను. నిన్ను రేపు హనీమూన్కి తీసుకెళ్ళమని సత్యతో చెప్తానమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇందులో థ్యాంక్స్ ఎందుకమ్మా? అది నా బాధ్యత. మీరు క్షేమంగా సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉండగలం కదమ్మా. ఈ వయసులో మాకంతకన్నా ఏం కావాలి? ఆ కోర్టులో నువ్వే శ్రీవల్లివని ప్రూవ్ అయ్యి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఈ బాధలన్నింటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది కదమ్మా. సరేమ్మా సిరి, ఇక నువ్వేం ఆలోచించకుండా పడుకో. ఇక నేనే శ్రీవల్లి వైఫ్ ఆఫ్ సత్య అని పడబోయే ముద్రని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకమ్మా ఇవన్నీ? మీ మామ కోసం ఇన్నేళ్లు జైలు కూడు తిని శరీరం సప్పబడుండాది. అందుకే ఇవన్నీ. మామ ఇన్నేళ్ళు జైలు నుంచి ఎందుకు రాలేదు? రే, ఆనంద్ గాడి నాయన్ని చిన్నాయన్ని అందరి ముందు నడి రోడ్డులో నరికాడు. అప్పుడు ఆనంద్ గాడు చిన్నోడు, అందుకే వదిలేసుండాడు. పగోళ్ళు పోయారని యామరపాట్లో ఉన్నాం. చిన్న పిల్లాడి చేత సాక్ష్యం చెప్పించి లోపలికి పంపిండాడు ఒక సిఐ. అన్నీ మేమేసేసాం. ఇన్నేళ్ళు జైలు నుంచి రిలీజ్ కాని మామ ఇప్పుడే రిలీజ్ అయిందంటే అది మన కోసమే అమ్మా. అదేరా విధి. శత్రుశేషాన్ని మీ మామయ్య తుంచాలని రాసిపెట్టుండాది. నువ్వు గమ్మునుండు, అన్నీ మీ మామ చూసుకుంటాడు. అన్ని బాగుండుంటే జైలు దగ్గర నుండి ఊరేగిస్తూ తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఇలా దొంగల్లో ఎక్కడ ఉండి ఎదురు చూస్తున్నావు? యాదిరెడ్డి ఎక్కడా? మామేడిరా? యాదిరెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి వెళ్ళిపోయాడంట. యాడికి పోయిండడ్రా? పొద్దున్నే మిమ్మల్ని పంపింది అందుకేగా. మేం వెళ్ళేసరికి అయ్యా వెళ్ళిపోయాడు. రేయ్, మామను బాగా చూసినారా? అసలు మా మొహం మీకు తెలుసా? కనీసం ఫోటో అయినా తీసుకెళ్లారా? లేదు రెడ్డి. మరి ఎట్టా గుర్తుపడతారా? ఆయన మొహం నాకే సరిగా గుర్తులేదు. ఛ! అమ్మా, అసలు వీళ్ళు నమ్మి ఎట్లా పంపించినావు? జాల్రెడ్డి, నువ్వాగు. మనం వెళ్తే పోలీసులతో ప్రాబ్లం అని వీళ్ళని పంపాను. మీకంటే ముందే వెళ్ళిపోయాడని మీకెలా తెలుసు? అంటే అమ్మా, జైలు ముందున్న సెంట్రీని అడిగామమ్మా. అయ్య పేరు వినగానే బెదిరిపోయాడు. విషయం మొత్తం చెప్పేశాడు. జాల్రెడ్డి, మన విషయాలేవి మా అన్నకి తెలీదు. అందుకే నేరుగా ఊరికి పోయుంటాడు. అక్కడ మన విషయం తెలుసుకొని మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అట్టంటప్పుడు నిన్ననే ఏదో విధంగా మామకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం కదా. వద్దురా.